ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు నీ కడుపు చల్లగా ఉందా రూపా? మీరందరూ కలిసి మీ అమ్మని బయటికి తీసుకురావడానికి ప్లాన్ చేశారు. బయటికి తీసుకొచ్చారు. మళ్ళీ ఇంకా దీపక్ని అరెస్ట్ చేయించడం ఎందుకు? అయినా నేను చెప్తున్నాను కదా, నన్ను పొడిచింది దీపక్ కాదు అని. అక్క, ఇందులో నీ తప్పు కూడా ఉంది. ఇందులో నా తప్పే ఉంది తమ్ముడు. నిన్ను పొడిచింది విరూపాక్షి కానప్పుడు విరూపాక్షి పొడవలేదని నువ్వెందుకు చెప్పలేదక్కా? ఎందుకంటే పొడిచింది అమ్మ కాదు అని చెప్తే పొడిచింది దీపక్ అని చెప్పాల్సి వస్తుంది కదా నాన్న. తమ్ముడు, నిజంగా నన్ను పొడిచింది దీపక్ అని నాకు తెలీదు. విరూపాక్షి మన ఇంటికొచ్చి బయటికి వెళ్తుంటే పట్టుకుందామని ట్రై చేశాను. ఆ సమయంలో సడన్ గా నా పొట్టలో కత్తి దిగింది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోపే కళ్ళు తిరిగి పడిపోయాను. నాకు స్పృహ వచ్చేసరికి హాస్పిటల్లో ఉన్నాను. అత్తయ్యగారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే దీపక్ ఈ మర్డర్ అటెంప్ట్ చేశాడనడానికి కూడా ఆధారాలేం లేవు కదా పెద్దయ్యా. అవును పెద్దయ్యా, సీసీటీవీలు ఆఫ్ చేశారు. బయట పడున్న దుప్పటికి ఆయన కడియం చుట్టుకుంది అనే ఆధారాలే తప్ప ఆయనే పొడిచారు అనడానికి కూడా సరైన ఆధారాలు లేవు కదా పెద్దయ్యా. అలా అని దీపక్కి పని చేయలేదు అనటానికి కూడా ఆధారం లేదు కదా మందారం. ఎన్నికల్లో గెలవటానికి ఆ దీపక్ ఇంతకి తెగిస్తాడనుకోలేదు. ఎవరైనా ఇలా చేస్తారా? వాళ్ళకి మిమ్మల్ని అడ్డు తొలగించుకోవడం తప్ప వేరే మార్గం లేదమ్మగారు. అందుకే విజయాంబిక గారికి ప్రాణాపాయం లేకుండా పొడిచాడు. మిమ్మల్ని ఇరికించి మీ నామినేషన్ని రద్దు చేస్తే వాళ్ళ విజయానికి అడ్డుండదు అనుకున్నారు. పోనీలేరా నాయన, సమయానికి నిజం బయటపెట్టి ఆ అమ్మగారిని బయటికి తీసుకొచ్చినావు. సమయానికి అమ్మాయి గారు సాయం చేయబట్టే ఇదంతా జరిగిందమ్మా. ఎలాగోలా అమ్మగారు బయటకు వచ్చేసినారు, అది చాలు. ఇప్పుడు అమ్మగారికి తీరుగే ఉండదు. వాళ్ళు చేసిన పాపమే వాళ్ళకి శాపంగా మారిపోతుంది. తమ్ముడు, అయిపోయిందేదో అయిపోయింది. ఈ తప్పు దీపక్ చేశాడో లేదో ఎవ్వరూ కళ్ళతో చూడలేదు. ఒకవేళ దీపక్కే చేశాడు అనుకున్నా వాడు పొడిచింది నన్ను, గాయపడింది నేను, నొప్పి అనుభవించింది నేను. నేను అడుగుతున్నాను కదా తమ్ముడు, దీపక్ని బయటికి తీసుకురా తమ్ముడు. వద్దక్క, విరూపాక్షి విషయంలో మనం చేసిన పనికి ఇప్పటికే ప్రజల్లో మన మీద కొంత వ్యతిరేకత ఏర్పడి ఉంటుంది. దీపక్ని అరెస్ట్ చేయించడంతో కొంతలో కొంతైనా సానుకూలత ఏర్పడి ఉంటుంది. ఇప్పుడు మళ్లీ వాణ్ణి బయటికి తీసుకొచ్చి ప్రజల దృష్టిలో నేను చెడ్డోణ్ణి కాలేను. అన్నయ్య చెప్పింది కూడా నిజమే అక్క. ఈ ఎన్నికల్లో నువ్వు గెలుస్తావంటే అది కేవలం అన్నయ్య చేసిన మంచి పనులు మాత్రమే. ఇప్పుడు దీపక్ని బయటికి తీసుకొస్తే మన ఓటమిని మనమే కొని తెచ్చుకున్నట్టు అవుతుందక్క. వాడి గురించి ఆలోచించడం వదిలేయక్క. నిన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోబోయే ప్రజల గురించి ఆలోచించు. రేపు జరగబోయే ఎన్నికల గురించి ఆలోచించు. అవునత్తయ్య గారు, ఇదొక రకంగా మీ మంచికే అనుకోండి. కన్న కొడుకని చూడకుండా అరెస్ట్ చేయించింది అంటే న్యాయం వైపు మీరెంత స్ట్రాంగ్గా నిలబడ్డారో ప్రజలు అర్థం చేసుకుంటారు. అత్యధిక మెజారిటీతో మిమ్మల్ని గెలిపిస్తారు. మౌనిక చెప్పింది కూడా నిజమే. నా కొడుకు ఏం చేసినా నన్ను గెలిపించడం కోసమే చేశాడు కాబట్టి వాడి కోసమైనా నేను గెలిచి తీరాలి.
సింపతితో ఓట్లు పడ్డానికి దీపక్ హత్యకి గురవ్వలేదు. హత్యా ప్రయత్నం చేశాడు. ఆ తప్పుని ఇంకొకరి మీదకి నెట్టేశాడు. ఇదెంత పెద్ద నేరమో ప్రజలు కూడా అర్థం చేసుకుని ఎవరిని గెలిపిస్తే మంచి జరుగుతుందో వాళ్ళనే గెలిపిస్తారు. జారు మిఠాయా? అక్క, దీపక్ తప్పు చేయలేదని నిరూపించబడితే వాడే బయటకొస్తాడు. నువ్వేం బాధపడకో. అలాగే తమ్ముడు. చంద్ర, అన్నయ్య, రేపే ఎలక్షన్స్. నువ్వు ఒకసారి మన 2 నియోజకవర్గాల్లో ఎలాంటి అవంతరాలు జరగకుండా చూసుకోవాలి. అలాగే అన్న. అమ్మా రూపా, వదిన గారు స్టేషన్ నుంచి బయటకు వచ్చారమ్మా. విడిచిపెట్టమని నాన్నే చెప్పారు కదా బాబాయ్. విడిచిపెట్టకుండా ఎలా ఉంటారు? బయటికొచ్చారు. మంచిది. సుమా, వెళ్ళి భోజనాల ఏర్పాట్లు చూడు. దీపుతో హోంవర్క్ చేయించాలత్తయ్య. నేను వెళ్తాను, నువ్వు చూసుకో. అత్తయ్యా, కత్తితో బలంగా పొడిచినా భలే బయటపడ్డావత్తయ్యా. అయినా అలా ఎలా పొడిచాడత్తయ్యా? ఒక్కరోజుకే లేచి కూర్చునేలాగా. మీరు బయటపడినంత సులువుగా దీపక్ బయటికి రాలేడు. ఎందుకంటే మీ మీద హత్యా ప్రయత్నం చేసింది దీపక్కే కాబట్టి. మా అమ్మని ఇరికించాలని చూస్తారా? మీ కర్మేంటో తెలియదు గాని అత్తయ్య, నాకు సంబంధించిన వాళ్ళెవరితో పెట్టుకున్నా మీకు తగిలే దెబ్బలు చూస్తుంటే మామూలు ఫీల్ రావట్లేదు. వెళ్ళి పడుకోండి అత్తయ్య. రేపు మీకు పడిన ఓట్లు చూసి బాధపడాలి కదా. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్. నిజంగానే మనకు ఓట్లు పడవా? రూప వాళ్ళమ్మకి అంత సీనుందా అత్తయ్య? వీళ్ళకి అంత సీన్ లేదు మౌనిక. కానీ విరూపాక్షి వెనక ఉన్న రాజుగాడికి చాలా సీనుంది. వాడు రాకుండా ఉండుంటే విరూపాక్షి బయటికి వచ్చుండేది కాదు, మనకు అడ్డుండేది కాదు. అసలు దీపకి ప్లాన్ వేయకుండా ఉండుంటే బాగుండేది. అంటే మిమ్మల్ని పొడిచింది దీపకేనా అత్తయ్య? అవును. హా? అవునా? విరూపాక్షిని గెలిపించడానికి ఆ రాజుగాడుంటే నన్ను గెలిపించడానికి నా తమ్ముడున్నాడు. నా తమ్ముడి ఫోటో చూసి, నా తమ్ముడి పేరు చూసి నాకు ఓట్లేస్తారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.